అందరికీ మరణతండి. మరి దుబాయ్ బైబిల్ మిషన్ శుక్రవారపు ఆరాధనకి మీ అందరికీ స్వాగతం. మరి ఆరాధన చేసుకుందాం, అలాగే వాక్య పరిచర్య కూడా చేసుకుందాం. ఈరోజు అందరూ మరి లైవ్కి సిద్ధపడి రండి. మరి ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించండి. సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, మహిమగల తండ్రి, వందనములు, స్తోత్రములు. కృపామయుడైన తండ్రి, వందనములు ప్రభు. ఇంతవరకు మమ్మలను మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించినందుకే వందనములు. రండి నాయన, తండ్రి గాను కుమారుని గాను పరిశుద్ధాత్మ గాను సన్నిధికి విచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి గారైన దేవదశ గారి ఆత్మను, దూతలను, పరలోక పరిశుద్ధులను కూడా మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమానేయుడు మాతో ఉండి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు మాకు తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించినందుకే వందనములు. గత శుక్రవారం నుంచి శుక్రవారం వరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడిన విధానం కొరకే వందనములు. మీ రెక్కల చాటున భద్రం చేసుకుని మాకు మంచి ఆరోగ్యాలు ఇచ్చి సమాధానపరిచినందుకే వందనములు, స్తోత్రములు. మమ్మలను మా జనాంగములను దీవించి ఆశీర్వదించినందుకే వందనములు. లోకంలోని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించినందుకే వందనములు, స్తోత్రములు చెల్లించుకుని వచ్చున్నాము. తండ్రి, మరి యొక్క తరుణము నీ సన్నిధిలో గడపడానికి, నిన్ను ధ్యానించుకోవడానికి, నీకు ఆరాధన చేయడానికి మా అందరికి ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం కొరకై వందనములు, స్తోత్రములు చెల్లించుకుని వచ్చున్నాము. ప్రభు, నీ బిడ్డలైన వారందరూ మరి లైవ్కి వచ్చేలాగా వారిని దీవించి ఆశీర్వదించండి. ఎవరికి ఎటువంటి అడులో వాంతరములు, ఇబ్బందులు కలగకుండా మరి చక్కగా ఈ లైవ్లో పాల్గొనే భాగ్యాన్ని, ఈ ఆరాధనలో పాల్గొనే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, సహాయం దయచేయమని, ఈ కార్యక్రమం ఆది నుంచి అంతవరకు గొప్పగా ఘనముగా జరుగులాగా దీవించి ఆయనటిలోనూ మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం మీరు పొందుకొనొచ్చు. ఆరాధన దీవెనలతో మెండుగా నిండుగా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి ప్రశస్త నామమున మిక్కిలి వినయముతో బ్రతిమాలవిడిని ప్రార్థన చేస్తున్నాము. పరమ తండ్రి, తండ్రికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములు ఉన్నట్లు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం ఆయనకే కలుగునుగాక. ఆమేన్. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములు ఉన్నట్లు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఆయనకి కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది ఎప్పుడును ఎల్లప్పుడును యుగ యుగములందు ఉండునట్లు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఆయనకే కలుగునుగాక. ఆమేన్. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. ఆమేన్. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన జనులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. ఆమేన్. స్తుతి పాట పాడుకుందాం. 6వ కీర్తన. ఫస్ట్ చరణము పల్లవి చదువు పాడుకున్నట్టు ఇంకోటి మంగళ స్తోత్రార్పణలు మహనీయ దేవునికి, మంగళ స్తోత్రార్పణలు మహనీయ దేవునికి, అంతములేని స్తుతులు
మంగళాచ మంగళ స్తోత్రార్పణలు మహనీయ దేవునికి అంగునాలేకున్నా అంతములేని స్తుతులు మంగళాచ. కన్వెన్షన్లో 10వ పాట తీసుకుందామండి. రాకడ సంఘమ మేల్కొనుమా క్రీస్తు ప్రభుని రాక కనుగొనుమా. రాకడ సంఘమ మేల్కొనుమా క్రీస్తు ప్రభుని రాక కనుగొనుమా. రాక్షణ కలదని గ్రంథమును రాసిరి పోపులు పూర్వమునా రాక్షణ కలదని గ్రంథమును రాసిరి పోపులు పూర్వమునా. పాప పరిహర పత్రికలమి సంపాదించి ద్రవ్యమును పాప పరిహర పత్రికలమి సంపాదించి ద్రవ్యమును రాకడ సంగమ మేల్కొనుమా క్రీస్తు ప్రభుని రాక కనుగొనుమా. ఆరాధన గురించి ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, నీకు వందనాలు ప్రభు. మరి ఆకాశమునకు నువ్వు మనిషిని దేవుడు వేయినావు తండ్రి. నాయన సృష్టి అంతటికీ దేవుడు వేయినావు తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఇప్పుడు నిన్ను ఆరాధించుకునే కృపావరం మాకు దయచేస్తున్నందుకే వందనములు, స్తోత్రములు. ఈ ఆరాధనలో పాల్గొంటున్న మా అందరికీ ఈ ఆరాధన దేవుడు మెండుగా నిండుగా దయచేయమని, ఈ ఆరాధన యొక్క మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం మీరు పొందుకోమని యేసు ప్రశస్త నామమున బ్రతిమాలకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ తండ్రి ఆరాధన చేసుకుందాము. మరి మీరున్న స్థలాల్లోనే మరి మీరు పరిశుద్ధంగా దేవుణ్ణి ఆరాధించాలని మేము కోరుకుంటున్నాము. అందరూ ఈ ఆరాధనలో మనస్ఫూర్తిగా ఏకీవించండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. స్తుతి ప్రార్థన. ఓ దేవా, తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షత నిమిత్తమే నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతులు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నప్పటికీ మా స్థుతులు కూడా కోరుకునిచున్న నీకు అనేక స్థుతులు. నీవు కలుగచేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అంతటితో పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పొడుగునా నీకు కీర్తి కలుగునట్లు ఇక్కడి విషయములన్నిటినీ దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభువునందు ప్రియులారా, మనము అతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాపస్థితిని ఒప్పుకుని క్షమాపణ పొందుట మనకెంతో మేలు. మనం పాపము లేనివారమని చెప్పుకునేడలా మనలో సత్యం ఉండదు. మన పాపను మనం ఒప్పుకునేడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రముగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకునేడలా ఆయనను అబద్ధికునిగా చేయవారమవుదుము. ఆయన వాక్యము మనలో నుండదు. తన అతిక్రమణకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మన పాపములు ఒప్పుకుందాము. దయచేసి అందరూ నాతో చెప్పండి.
పరిశుద్ధుడు దేవా, దేవా, మేము మా జనమును బట్టి నైజమును బట్టి పాపులమై నాము, తలంపును బట్టి చూపును బట్టి పాపులమై నాము, వినుటను బట్టి మాటను బట్టి పాపులమై నాము, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమై నాము. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము, మమ్మును క్షమించుమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులు అందరి అన్ని పాపములు క్షమించుచున్నాడు, శిక్షించుటకు ఇష్టపడడు, మన పాపములను జ్ఞాపకము చేసుకున్నాడు. అట్టి తండ్రిని నిత్యము స్తుతించదము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఉన్నందున పాపలను అసహించుకులసిందిగా కానీ అట్లు చేయక చేరదసి క్షమించుచున్నావు గనక నీకు అనేక వందనములు. ఆమేన్. తండ్రి అయిన దేవుని తలంచుకునొచ్చు పాత నిబంధనలైన పాఠము చదవలను. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 15, 16, 17 అయ్యగారు చదువుతారండి. నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఉప్పుకు జలము త్రాగుము. నీ ఊటలు బయటికి చెదరి పోదగునా, వీధులలో అవి నీటి కాలువగా పారదగునా. హానియులు నీతో కూడా వాటి ననుభవికుండా అవి నీకే ఉండవలను గదా. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. కుమారుడైన తండ్రిని తలంచుకుంటూ సువార్తలలో పాఠము చదువుకుందామండి. లూకా సువార్త 19వ అధ్యాయము 39, 40 చార్లీ చదువుతాడండి. లూకా సువార్త 19వ అధ్యాయము 41, 42, 41, 42 చార్లీ చదువుతాడండి. And when he drew near and saw the city, he wept out it, saying, "Would that you, even you, peace, but now had known on this day the things that make for peace. But now they are hidden from your eyes." May God bless these words. Amen. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకునుచు పత్రికలోని పాఠము చదవలను. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10, 11 పావని చదువుతుందండి. 12 కూడా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10, 11, 12 పావని చదువుతుంది. Finally, be strong in the Lord and the strength of his might, but put on the whole armor of God, that you may be able to stand against the schemes of the devil. For we do not wrestle against flesh and blood, but against the rulers, against the authorities, against the cosmic powers over this present darkness, against the spiritual forces of evil in the heavenly places. May God bless these words. Amen. వాక్యం ఇచ్చిన తండ్రికి స్తుతి. త్రియేక దేవుడైన దేవా, భూమి ఆకాశముల కంటెను వెండి బంగారముల కంటెను గొప్ప దానమగు నీ గ్రంథమును మాకు దయచేసినావు కాబట్టి నీకు అనేక కృతజ్ఞత స్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలనియు ఈ పుస్తకంలో ఇమిచ్చినావు గనక నీకు మా వందనములు సమర్పించుకునిచున్నాము. ఆమేన్. మన విశ్వాసం ఒప్పుకుందాము. అందరూ నాతో చెప్పండి. దేవుడు ఆది అంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకత్వము ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడు గాను అనాది స్థితిని బట్టి దేవుడు గాను సంచరించుచు దివ్య బోధల మూలము గాను అద్భుతమగు ఉపకారముల మూలము గాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలువ మ్రానుపై వేసుకుని మరణమౌట మూలము గాను ఆయన సమాధిలో నుండి 3వ నాడు వెలుపలకు వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలము గాను తన నిజదేవ స్థితిని ప్రేమను వెల్లడించున్నాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమే విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన 2వ మారు
సంగమును కొనుపోటకు మెగాసీనుడై వచ్చిననియు మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగుననియు తర్వాత క్రీస్తునకును జరుగు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవర్త నరకములో వేయబడుదురనియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడననియు తర్వాత ప్రభు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళంలోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకి వచ్చి గోగు మాగోగు అను పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోననియు క్రీస్తు అతనిని నరకములో పడవేననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరకును తీర్పు విధించుననియు అవిశ్వాసులను నరకములోనికి పంపివేననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద నున్న పరిశుద్ధులందరూ ఏక సంఘముగా నుండుట వలన భూమి పరలోకములో ఒక భాగమోననియు క్రీస్తు ప్రభు పరలోకంలోను భూలోకంలోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోను కుమారునితోను ఏక దేవుడుగానే ఉండి పనిచేయుచున్నాడనియు ఈయన ఆవేశం వల్లనే దైవ గ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలిగింపును బట్టియే ఆ గ్రంథము అర్థమవుననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడించి పెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించుననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సావాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరికీ మన్నతండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను బాధలలో నెమ్మదినిచ్చెను. అందరికీ మన్నతండి. విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. మరి మీరు ప్రార్థనాంశములు కూడా మరి గ్రూప్లో పెడితే మీ ఏమైనా ప్రార్థనాంశం ఉంటే మీరు ఈ ఆరాధన రోజున ప్రత్యేక విజ్ఞాపన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అందరూ మరి ఈ విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొనండి. తలలో వంచి కళ్ళు మూసుకోండి. సర్వోన్నతుడైన తండ్రి నాయనా నీకు వందనాలు ప్రభు. గొప్ప దేవుడా క్రీస్తు దేవుడా నీకు వందనాలు ప్రభా. నీకు వందనాలు తండ్రి. ఆకాశములకు మహాకాశములకు దేవుడు అయిన తండ్రి, సృష్టి అంతటికి దేవుడు అయినావు నాయన నీకు వందనాలు. ఎంతో నైనా ప్రభా నీ రెక్కల చాటున ప్రభా బిడ్డలైన వారందరినీ దీవించి ఆశీర్వదించినందుకే వందనములు స్తోత్రములు. ఇంతవరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడిన విధానం కొరకే వందనములు స్తోత్రములు. ఈ విజ్ఞాపన ప్రార్థనలు మీ పాదసందరికి చేర్చుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మమ్మలను మా జనాంగములను దీవించి ఆశీర్వదించండి. దుబాయ్ మిషన్ సంఘ సభ్యులందరినీ పేరు పేరున నీకు సమర్పణ చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారికి కావలసిన ఈవులు దయచేయండి తండ్రి. ఎవరిని ప్రభువా నా తండ్రి ఎటువంటి కష్టము లేకుండా చేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృపలో భద్రం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను
తండ్రి నీవు ఎంతో గొప్ప దేవుడు అయినావు తండ్రి, నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఏ తెగులును నీ గుడారము సమీపించదు అని వాగ్దానం చేస్తున్న తండ్రి, మరి మా సంఘస్థులందరినీ ప్రభువా ప్రత్యేకంగా ఈ కరోనా బారి నుంచి కాచి కాపాడిన విధానము కొరకై వందనములు స్తోత్రములు తండ్రి. ఆయన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. ఎవరు మరి ఈ యొక్క ప్రమాదంలో పడిపోకుండా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యములు దయచేసి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. మా ప్రియులైన వారి కుటుంబములను, ఇది ఆ దేశంలో ఉన్న వారి కుటుంబములను మీరు దీవించి ఆశీర్వదించి వారికి కూడా ఎటువంటి శ్రమ లేకుండా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే మాకు ఇచ్చిన గొప్ప మేలుల కొరకే వందనాలు తండ్రి. మరి మా ఫ్యాక్టరీలను దీవించి ఆశీర్వదించినందుకే వందనాలు. మా పనిపాటలను దీవించి ఆశీర్వదించినందుకే వందనములు తండ్రి. మరి నాయన నీకు వందనాలు. మరి ముఖ్యముగా ఇదిగో నా తండ్రి, నా కుమారి ప్రభా తన కుమార్తె విషయంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆ యొక్క అస్వస్థతను ప్రభా మీరు తొలగించి స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నా తండ్రి, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవాది దేవ, ఇప్పుడే నీ మహిమ ప్రభావమును ఆ కుమార్తెలోకి పంపించి అక్కడ ఉన్న ప్రభు నా తండ్రి ప్రతి విధమైన ప్రభువ ఆ స్వస్థతను ప్రభా యేసు నామములో నాయనా ప్రభా ఉద్ఘాటన చేయించున్నాము. స్వస్థత ఆరోగ్యములు దయచేయమని ప్రార్థన చేయించున్నాము తండ్రి. మరి నీ యొక్క కల్వరి రక్తాన్ని ప్రభా, ఆ సిల్వర్ రక్తాన్ని ప్రభా, ఆ యొక్క గాయపడిన దక్షిణ హస్తాన్ని ప్రభా ఆ బిడ్డ మీద ఉంచి స్వస్థత ఆరోగ్యములు దయచేయమని, ఏ ఆపరేషన్ లేకుండా మందుల వల్ల అది సరైలాగున మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇది నీకు సాధ్యము తండ్రి. మేము ప్రార్థన చేసేవారమే కానీ ప్రభా మరి సహాయం చేయగలవాడువు, హీల్ చేయగలవాడు నీవే కాబట్టి నీకు వందనములు చెల్లించుకొనిచున్నాము. ఈ స్వస్థతను దయచేయమని, మేము శుభవర్తమానముల తొందరలో వినులాగున మమ్మల్ని అందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డ ఎంతో కుమిలిపోవచ్చుండగా మరి ఓదార్పును కుమారికి దయచేసి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే నా తండ్రి ఒమేగా గారి ప్రభా, మరి వారి యొక్క బంధువుల ఒక కుమార్తెనైనా ఎంతో ఆసుపత్రిలో ఉండి అనారోగ్యమును పాలై ఉండగా ప్రభువా మరి మీరు కృప చూపించి మరి ఇండియా దేశంలో ఉన్న బిడ్డకునైనా స్వస్థత ఆరోగ్యములు దయచేసి, మరి ఇదిగో నా తండ్రి ఆయన నిన్ను నమ్ముకున్న వారిని ఎంత మాత్రం విడిచిపెట్టని వాగ్దానం చేస్తున్న దేవుడు ఉన్నావు కాబట్టి ఆ బిడ్డకి ఇప్పుడే స్వస్థత దయచేసి ఆ ఆసుపత్రి నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇది నీకు సాధ్యమునైనా, ఎందుకంటే నీవు ఆకాశమునకు మహాకాశమునకు సృష్టికర్తవై ఉన్నావు కాబట్టి నీకు వందనములు చెల్లించుకొనిచున్నాము. ఆమెనా ఇంకా ఎవరైనా అస్వస్థతలు ఉంటే వారందరికీ స్వస్థత ఆరోగ్యములు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే లోకంలో ఉన్న కరోనాను ప్రభువా నీకు సమర్పణ చేస్తున్నాను తండ్రి. ఈ యొక్క మహమ్మారిని లోకం నుంచి తరిమివేసి లోకానికి సమాధానము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. నా సంఘస్థులని, నాయన సంఘ నాయకులని, అలాగే బైబిల్ మిషన్ సంఘ పాస్టర్లందరినీ, లోకంలో ఉన్న బైబిల్ మిషన్ సంఘ పాస్టర్లందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. వారు చేస్తున్న సేవా పరిచర్యలను మీరు దీవించి ఆయన మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఆరోగ్యములు దయచేసి వారి సంఘాలను, వారి సంఘంలో ఉన్న బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే లోకంలో ఉన్న సార్వత్రిక సంఘమును అన్నింటినీ కూడా దీవిస్తున్నాము. ఆయా పాస్టర్లను కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము. వారందరికీ కావలసిన ఈవులు దయచేసి లోకములో అందరికీ సమాధానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. అలాగే ప్రభువా మరి నా తండ్రి ఇంకా లోకములో నిన్ను ఎరగిన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. మరి వారు కూడా నాయన నీ బిడ్డలై ఉన్నారు కాబట్టి మరి వారందరికీ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాము. వారిని దయచేసి వారిని కృప చూపించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము. ప్రభా ఎంతోమంది నాయన మరి కరోనా వల్ల నాయన జీవనోపాధి కోల్పోయి రోడ్ల మీద పడి నాయన ప్రభా ఆహారం లేకుండా అలమటిస్తున్నారు నాయన తండ్రి. వారి ఎడల జాలి కలిగి ఉండు ప్రభువా, కృప చూపించు ప్రభువా. ఆకాశ వాకళ్ళు ఇప్పి నాయన వారు ప్రభువా కృప చూపించి దయ చూపించు నాయన. వారికి ఆహారం పెట్టు ప్రభువా నాయన. ముఖ్యంగా ఆహారం లేకుండా ఎంతో దయనీయ స్థితిలో ఉన్నారు తండ్రి. ఆయన వారికి నాయన కృప చూపించు, సహాయమును దయచే తండ్రి. నాయన నా తండ్రి దాతలను ప్రభువా ప్రేరేపణ కలుగ చేయి ప్రభువా.
ఆయా దేశాలలో, ఆయా రాష్ట్రాలలో, ఆయా ఊర్లలో ప్రభా దాతలకు నాయన ప్రభా ప్రేరేపణ కలుగు చేస్తాను అయినా ప్రభా వారి ఆఖరి తీర్చే భాగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థన చేయిస్తున్నాను తండ్రి. ఆయన నీకు సాధ్యం తండ్రి. ఈ బాధను ప్రభా ఈ మానవ కోటికి నాయన దూరము చేస్తే నాయన ప్రతి ఒక్కరిని కాపాడు ప్రభు. యేసయ్య వందనాలు తండ్రి. నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన యేసయ్య. మరి ఎందుకు ఈ సమస్య వచ్చి ఉన్నదో అది నీకు తెలుసు కాబట్టి నాయన నీ కృపలో దాన్ని నాయన నా సర్వనాశనము చేస్తే లోకానికి సమాధానం దయచేయండి. ఇదిగో ఈ విషయంలో బిడ్డలైన వారందరూ మారు మనసు కలుగు చేసుకొని కృపలో ప్రభు నీ యొక్క కృపలో ఎదుగులాగన ప్రభు దౌర్జన్యము దుర్మార్గము నాయన విడిచిపెట్టులాగన ఆయా బిడ్డల ప్రభు నా తండ్రి ధనావేశము వ్యామోహములన్నిటినీ ప్రభువ త్యాగించే నాయన ప్రభువ సృష్టికర్తను ఎదికే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ఆయన ఆయా ఆత్మలను రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఆసుపత్రిలో బాధపడుచున్న బిడ్డలకు ఆయన మీరు స్వస్థత ఆరోగ్యంలో దయచేయమని, ఆసుపత్రిలో సేవా పరిచర్య చేస్తున్న ఈ కరోనా నిమిత్తము ఎవరైతే లోకంలో ఏ బిడ్డ అయితే శ్రమిస్తుందో ప్రభువా మరి వారందరినీ మీ వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వందనములు ప్రభువా. మీ రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కాపాడమని, మరి వచ్చే వారానికి దీని యొక్క ఉగ్రతను తొలగించి నాయన తగ్గించి ప్రభువా లోకంలో సమాధానము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ బిడ్డలైన వారందరినీ లోకంలో ఉన్న ప్రతి విశ్వాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో బ్రతిమాలుడిని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దైవాత్మ రాము నా తనువున వ్రాలము. దైవాత్మ రాము నా తనువున వ్రాలము. నా జీవమంతయు నీతో నిండా జీరివసింపుము. నా జీవమంతయు నీతో నిండా జీరివసింపుము. స్వంత బుద్ధితోను యేసు ప్రభుని నెరుగలేను. స్వంత బుద్ధితోను యేసు ప్రభుని నెరుగలేను. నేనెంతగానో ఆలోచించిన విభుని నెరిగి చూడలేను. నేనెంతగానో ఆలోచించిన విభుని నెరిగి చూడలేను. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 9 నుంచి 11 వచనంలో చదువుకుందాం. ఆ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారు కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకునబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. సర్వోన్నతుడైన తండ్రి వందనములు ప్రభు. నాయన మరి ఇంతవరకు మాకు తోడుగా ఉన్నావు, నీకు వందనాలు. మరి నీ వాక్యమును ధ్యానించుచుండగా మాకు కావలసిన పోషణ ఆరోగ్యమును దయచేయమని, ఆత్మీయ ఆహారమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
మరి నోటి మాన్యము గలవాడిని తండ్రి, నీ నామం ఉచ్చరించుటకైనను నీ సన్నిధిని బోధించుటకైనను అర్హతరైన అయోగ్యుడినై ఉన్నాను తండ్రి. నన్ను మరుగుపరిచి మీరే మహిమ పొందుకోమని యేసు ప్రశస్త నామమున మిక్కిలి వినయముతో బ్రతిమాలను ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు ఆరోహణ పండుగ చేసుకుంటున్నాం మనం. మరి ఆరోహణ పండుగ, ఆరోహణము, అవరోహణము. ఆరోహణం అంటే పైకి వెళ్ళుట, అవరోహణం అంటే పైనుంచి కిందికి వచ్చుట. ఇక్కడ ఆరోహణ అంటే తండ్రి అయిన దేవుడు పైకి వెళ్ళినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. వాక్య గ్రంథములో ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. ఎవరు ఆరోహణమయ్యారు? తండ్రి. ఎవరు చూస్తున్నారు అంటే మరి క్రీస్తు ప్రభు లోకములో సిలువ వేయబడిన తర్వాత సమాధిలో చేయబడి 3 రోజులు సమాధిలో వచ్చిన తర్వాత ఆయన పునరుత్థానుడై లేచిన తర్వాత 40 రోజులు ఆయన భూలోకములో సంచారం చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. ఈ 40 రోజులు ఆయనము సంచారము చేసి ప్రతి ఒక్కరికి తన్ను తాను సజీవముగా చూపించుకుని సాక్ష్యములతో వారిని చూపించుకుని ఆయన మరి 40 రోజులు వారికి కర్తవ్యాన్ని బోధించి 40 రోజుల తర్వాత వాళ్ళందరూ చూస్తుండగా ఆయన ఆరోహణమైనట్టుగా ఇక్కడ మనము చూస్తున్నాం. అంటే ఈ ఆరోహణము దేవుడు లోకమును విడిచి తన నివాస స్థలమైన పరలోకానికి ఆయన వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము. ఇక్కడ ఈ సిలువ వేయబడిన తర్వాత ఎంతోమంది ఈ 40 రోజుల్లో ఎంతోమంది అవిశ్వాసతను చూపించినట్టుగా మనం చూస్తున్నాము. మరి సైనికులు ద్రవ్యమునకు ఆశపడి, మరి డబ్బుకు ఆశపడి అబద్ధ సాక్ష్యము పలికి క్రీస్తు లేచి ఉండలేదు, ఆయన యొక్క శిష్యులు ఆయన శరీరాన్ని మరి తీసుకుని వెళ్ళిపోయారని అబద్ధ సాక్ష్యము పలికినట్టుగా మనము చూస్తున్నాము. మరి లోకములో ప్రతి ఒక్కరూ ధనము వెనుక పరిగెడుతూ ఉంటారు. ఈ ధనము వాళ్ళని నిత్య నరకానికి తీసుకుని వెళ్తుంది, కానీ పరలోక రాజ్యానికి మాత్రము తీసుకుని వెళ్ళదు. ధనము వెనకాల మనము వెళుతున్నాము, మనము వెళ్ళే ప్రదేశము నిత్య నరకాగ్ని. మరి మనము ఎదురు చూడవలసింది మోక్ష మార్గం. ధనాన్ని వెనుక మనం వెళ్ళకూడదు. క్రీస్తుతో పాటు 12 మంది శిష్యులుగా ఉన్న తోమా గారు కూడా మరి ఆయన కూడా అవిశ్వాసత చూపించినట్టుగా చూస్తున్నాము. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులైన వారు కూడా క్రీస్తుని ఎరిగిన బిడ్డలు కూడా పాపములో పడిపోవచ్చున్నారు, అవిశ్వాస్యత చూపిస్తున్నారు. మరి ఎంతో విశ్వాస్యము కలిగి మరి క్రీస్తు యొక్క మాటలు పలకవలసిన వారే అవిశ్వాసులైపోయినట్టుగా మనము చూస్తున్నాము. ఇదిగో మరి శిష్యులైన వారు చెప్తారు, మేము తండ్రిని చూసాము, ప్రభు మా దగ్గరికి వచ్చాడు. ఒక ఆదివారం ఉదయకాల సమయం ముందు ఆయన దర్శనములు వాళ్ళందరికీ కనిపిస్తుంటారు ఆరాధన సమయంలో. మరి విశ్వాసీనతో అప్పుడు లేనప్పుడు మరలా వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు, ఇలాగ తండ్రి దగ్గరకు వచ్చాడంటే నేను నమ్మను, ఆయన యొక్క చేతుల్లో ఆ మేకులు కొట్టిన రంధ్రాలను నా వేలు పెట్టి చూస్తాను కానీ నేను ఎంత మూర్ఖత్వంతో ఉన్నారు, లోకంలో ఉన్నారు. అలనాడే ఉన్నారు, ఇలనాడు కూడా లోకంలో ఉన్నారు ప్రజలైన వారు. మరి క్రీస్తుని పూర్తిగా విశ్వాసముతో ఒక్కసారి మనం విశ్వాసించాము అంటే ఇంకా తిరిగి చూడని విశ్వాసముతో మనము బ్రతకాలి. ఎటువంటి అవిశ్వాసాన్ని మనము కలిగి ఉండకూడదు. అంచేత మరలా 8 రోజుల తర్వాత ఆయన ఆదివారం ఆరాధన సమయంలో కనిపించి, తోమా ఇదిగో నన్ను చూడు, నీ చేతి నా చేతిలో పెట్టి చూడు అని చెప్పి తండ్రి చెప్తున్నప్పుడు తోమా గారు
ఆ తండ్రి నేను నమ్ముతున్నాను, నన్ను క్షమించు అని చెప్పినప్పుడు ఆయన ఏమంటారంటే, చూడక విశ్వసించిన వారు ధన్యులు. ప్రతిదీ మనకి ఇప్పుడు లోకంలో ప్రతి ఒక్కరు చూడాలి అని ఆశపడుతూ ఉంటారు. లేదంటే దర్శనము ఉన్నదంటేనే మేము నమ్ముతాము. కానీ చూడక ఆ తండ్రిని నమ్మితేనే, చూడక ఆ ప్రభువుని నమ్మితేనే అది ఎంతో ధన్యత. విశ్వాసము కలిగి ఉండి మరి క్రీస్తు ప్రభు మనల్ని కాపాడే రక్షకుడై ఉన్నాడని విశ్వాసముతో కనుక మీరు ఉంటే అది ఎంతో ఎంతో ధన్యత. అపనమ్మకం అనేది మన జీవితాల్లో ఉండకూడదు. ఈ విధముగా చూడక నమ్మిన వారు ధన్యులు అనేది ప్రభువు కూడా తెలియజేస్తున్నారు. 1 కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. 15:6. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమంతే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు. పునరుత్థానుడైన తండ్రి మరి 500 మందికి అంటే ఎక్కువగా, అంటే ఈ 40 రోజుల్లో ఆయన ఎంతో మందికి ఆయన కనిపించుకుని తన్ను తాను సజీవునిగా, లేచిన వాణిగా, పునరుత్థానుడైన వాణిగా ఆయన దర్శనం చూపించుకున్నట్టుగా మనం చూస్తున్నాము. అయితే విశ్వాసులు అవిశ్వాసులైపోయి నమ్మలేని స్థితిలో ఉన్నారు. అలాగే మరి అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం చూస్తే ఒక్కసారి. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్యము విషయములు గూర్చి బోధించుచు అనేక ప్రాణములను లేక రాజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. చూడండి, 40 రోజులు ఆయన మరి అనేకులకు కనిపించి తన్ను తాను రుజువులు చూపించుకుంటూ సజీవుడుగా కనిపించాను అని చెప్పి ఇక్కడ గ్రంథంలో రాయబడి ఉంది. క్రీస్తు పునరుత్థానుడైన తర్వాత 40 రోజులు ఆయన మరి అందరికీ కనిపించి ఈ రోజున ఆరోహణ పండుగ రోజున మరి ఆయన ఆ ఆరోహణుడై మేఘము వచ్చి ప్రభువుని ఆకాశములోకి తీసుకుని వెళ్ళినట్టుగా సజీవుడుగా తండ్రి మరి పరలోకానికి చేరుకున్నట్టుగా మనము చూస్తున్నాము. మరి ఇక్కడ 7 అద్భుతాలు జరిగినాయి అంట. ఈ ఆరోహణ సమయంలో ఆయన భూమి మీదకి రక్షణ తీసుకుని వచ్చాడంట. పరిశుద్ధమైన రక్షణ, మరి శాశ్వతమైన రక్షణ, క్రీస్తు విశ్వాసులకి రక్షణ. మరి ఈ రక్షణ అంటే ఏంటి? మాకు మరి ధనము లేకుండా మేము ఉన్నామే, ఆస్తి లేకుండా అంతస్తు లేకుండా ఉన్నాము, మాకేంటి రక్షణ అని ఈ లోక సంబంధమైనవి మనం ఆలోచన చేస్తున్నాము. కానీ రక్షణ అంటే నీ ఆత్మ రక్షణ, నీ ఆత్మకు రక్షణ కలుగ చేస్తాడు తండ్రి. ఇక ఎలా ఈ రక్షణ లేకపోతే నీ ఆత్మ నిత్య అగ్నిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ ఆత్మలకు రక్షణ ప్రభువు తీసుకొచ్చినట్టుగా చేసినట్టుగా చూస్తున్నాము. అలాగే ఆయన మరి ఆరోహణుడై పరలోకము చేరుకుని తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడంట. ఈ కుడి పార్శ్వము ఎంతో మరి మహిమకరమైనది, పరిశుద్ధమైనది. మరి ఒకరికి కుడివైపున కూర్చుంటే అది ఎంతో పరిశుద్ధమైన స్థలము లాంటిదంట. మరి ఎప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కుడి వైపున కూర్చోడానికి ప్రయత్నం చేయాలి. కొంతమంది ధ్యానించి ఆ విధముగా కూర్చుంటూ ఉంటారు. కొంతమంది ఎక్కడైతే అక్కడ సన్నిధిలోకి వెళ్ళినా మనము ఆ కుడి వైపున కూర్చుండేవారిగా మనము ఉండాలి. అది ఎంతో ప్రశస్తమైనది, దేవునికి ఇష్టమైనది. అంటే దేవుడికి కుడి పార్శ్వమున తండ్రి అయిన యేసు క్రీస్తు కూర్చున్నారంట. అలాగే మరి 3వది ఏంటంటే శరీరముతో ఆరోహణమాయను. అంటే చనిపోయిన తర్వాత ఆత్మ ఆరోహణ ఉంటుంది అని చెప్పి మనకు తెలుసు. ఇక్కడ క్రీస్తు ప్రభు శరీరముతో ఆరోహణై మనల్ని కూడా శరీరముతోటి ఆ పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి నాంది పలికినట్టుగా మనము చూస్తున్నాము. అంటే ఇది ఎప్పుడు జరుగుతుందంటే క్రీస్తు విశ్వాసుల భూలోకములో నివసిస్తున్నప్పుడు, ఆకస్మికముగా 2వ రాకడ వచ్చినప్పుడు ఈ శరీరముతోటి మనము ఆరోహణమై పరలోక రాజ్యానికి చేరుకుంటాము. అలాగే ఆయన అక్కడి పార్శ్వమున కూర్చుండి మన కొరకు
ఆ విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాడంట తండ్రి అయిన దేవుడు. ఆయన కొలిగా కూర్చోలేదు. నీ గురించి, నా గురించి, ప్రియులైన విశ్వాసులందరి గురించి, లోకంలో ఉన్న వారందరి గురించి, వారి ఆత్మరక్షణ కొరకు తండ్రి అయిన దేవునికి మొర పెడుతున్నట్టుగా మనం చూస్తున్నాము. అలాగే ఆయన ఏం చేశారు? ఈ లోకంలో ఆయన విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఈ లోకాన్ని మరి కాచి కాపాడటానికి పరిశుద్ధాత్మ తండ్రిని అలాగా కుమ్మరించినట్టుగా మనం చూస్తున్నాము. పరిశుద్ధాత్మ తండ్రి లోకములో సంచారము చేయొచ్చు. క్రీస్తు విశ్వాసులందరి దగ్గర ఆయన సంచారము చేస్తున్నారు. వారికి ధైర్యాన్ని ఇస్తున్నారు. నీ వెనకాల, నా వెనకాల ఆ తండ్రి అయిన దేవుడు ఎప్పుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నిలిచి ఉంటారు. మరి ఆయన, ఆ పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా అనుదినము పరిశుద్ధతో బ్రతకాలి. మన ఘటములను పరిశుద్ధతగా ఉంచుకోవాలి. మన హృదయాన్ని పరిశుద్ధతగా ఉంచుకోవాలి. ఎప్పుడైతే మనము పరిశుద్ధతగా ఉంటామో మన వెనకాల ఆ తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నిలబడి ఉంటాడు. ఆయన గనుక నీ దగ్గర ఉంటే ఏ సాతాను నీ దగ్గరికి రాదు, ఏ లోక మాలిన్యము నిన్ను అంటుకోదు, ఏ కష్టము నీ దరిదాపులకి రాదు. మరి అటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహకారిగా ఉంటారు. అలాగే సంఘానికి బాధ్యత కూడా అప్పగించారంట ఆయన. అలనాడు పేతురు గారితో, ఇదిగో 3 సార్లు ఆయన అడుగుతారు, నీవు నా సంఘాన్ని నిలబెడతావా అని అడుగుతారు. మరి అప్పుడు పేతురు గారు 3 సార్లు అడిగినప్పుడు, నేను చేస్తాను, నీకు తెలుసు తండ్రి, నేను నీ బిడ్డను, నేను సంఘాన్ని కాస్తాను, సంఘాన్ని అభివృద్ధి చేస్తానని 2 సార్లు చెప్పి 3సారి అయినా విసుక్కున్నట్టుగా చూస్తున్నాము. ఎన్నిసార్లు దేవుడు అడిగినా సరే దేవుడి విషయంలో విసుగు అనేది మన జీవితంలో ఉండకూడదు. ప్రతి విషయంలోనూ ఎప్పుడు విసుగు అనేదే సన్నిధి విషయంలో ప్రధానముగా ఏ విషయంలో అయినా సరే విసుగు చెందకుండా మనము మన ప్రవర్తన కలిగి ఉండాలి. విసుగు కలిగి ఉంటే దేవుడికి ఎంత చేసినా అది వృధా అయిపోతుంది. మరి అక్కడ ఆ సంఘము చేతిలో లోక బాధ్యత దేవుడు అప్పగించినట్టుగా చూస్తున్నాము. ఎందుకు సంఘములో లోక బాధ్యత అంటే, మరి దేవుని తెలియని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. దేవుడు ఇటువంటి వాడు, మరి మన ఆత్మలను రక్షించే దేవుడు అని చెప్పి తెలియని వారు మరి ఎన్నో పాపములలో పడిపోవచ్చున్నారు. ఎన్నో రకాలమైన మరి కష్టాలలో, ఇబ్బందులలో పడిపోవచ్చున్నారు. మరి తెలిసిన బిడ్డలమైన మనము, సంఘము ఆ బిడ్డలను మరి దేవుడి వైపు నడిపించే బాధ్యత మనందరికీ మరి అప్పగించినట్టుగా చూస్తున్నాము. ఆయన ఆరోహణుడై మరలా అవరోహణుడవుతాడు అని చివరిగా రాస్తున్నారు ఇక్కడ. ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చేనని చెప్పిరి. చూసారా, మేఘముల మీద తండ్రి అయిన దేవుడు ఆరోహణుడై ఉన్నాడు. మరలా మరి 2వ రాకడలో అదే మేఘముల మీద తండ్రి మరి లోకానికి వచ్చేలాగా మనము చూస్తున్నాము. మరి లోకానికి రక్షణ తీసుకొచ్చారంట. అది ఎలాగో చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చినను. చూసారా, అనేకులకు క్రయ విక్రయ దానముగా క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అంటే లోకమంతా పాపములతో నిండి ఉన్నప్పుడు పాప ఫలితము మరణము, నిత్య నరక అగ్ని. అయితే దేవుడు ఇక్కడ ఏం చెబుతున్నాడు, వాటన్నిటినీ మరి సమూలముగా నాశనము చేసి దానికి ప్రతిఫలముగా క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అంటే ఈ లోకానికి ఆయన రక్షణ తెచ్చినట్టుగా ఇక్కడ అద్భుతము, ఈ ఆరోహణములో అద్భుతము ఆయన లోకానికి రక్షణ కలుగు చేయటమే. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడైనను లోకంలోనికి పంపలేదు. చూసారా,
తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి లోకానికి ఎందుకు పంపించాడంట? రక్షణ కలుగజేయడానికి, తీర్పు తీర్చడానికి కాదు. యేసుక్రీస్తు మొదటి రాకడ అంటే క్రీస్తు పసిబాలుడుగా జన్మించి మరి ఈ లోకానికి వచ్చింది లోకానికి రక్షణ కలుగ చేయడానికి కానీ తీర్పు తీర్చడానికి కాదు. రెండవ రాకడలో ఆయన తీర్పు తీర్చడానికి వస్తారు. మొదటి రాకడలో ఆయన లోకానికి రక్షణ కలుగజేయడానికే ఆయన వచ్చినట్టుగా మనము చూస్తున్నాము. మరి మొదటి రాకడలో ఆయన రక్షకుడుగా లోకానికి వచ్చారు. రెండవ రాకడలో ఆయన మరి న్యాయాధిపతిగా, ఒక జడ్జిగా, లోకానికి తీర్పు తీర్చువాణిగా ఆయన రెండవ రాకడలో లోకానికి వస్తారు అని చెప్పి వ్రాయడం జరిగింది. ఇకపోతే ఆయన దేవుడు కుడి ప్రక్కమున కూర్చునుట. ఎఫెసీ 1వ అధ్యాయము 20-21. మొదటి అధ్యాయం. ఆయన ఆ బలాత్సాయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగము నందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పరుషమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయన సంగమునకు శిరస్సుగా నియమించెను. చూసారా, యేసు క్రీస్తు ప్రభువుకి అంత ధన్యత ఉంది. లోకములో ఏ నామముకైనా, ఏ దేవతా నామముకైనా, ఏ దేవుని నామముకైనా పై నామమున ఆయన ఉంచి మరి ఆయన క్రింద ప్రతిదీ, లోకములో ఉన్న ప్రతిదీ ఆయన కాళ్ళ క్రింద పెట్టినట్టుగా మనము చూస్తున్నాము. అంటే ఈ లోకానికి మరి ఆయనకి అధికారము ఉంది ఈ లోకం మీద. అలాగే అంత మహిమ ఆయనకిచ్చి అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించి ఆయన్ని దేవుని కుడి పార్శ్వమున ఆకాశములో, ఆ పరలోక రాజ్యములో కూర్చుండపెట్టినట్టుగా మనము చూస్తున్నాము. అంటే ఆయనకి అంత శక్తి దేవుడు దయచేస్తాడు. అది యేసు నామములో అంత మహిమ ఉన్నది, యేసు నామములో అంత గొప్ప ఉన్నది, యేసు నామములో అంత మహిమ ఉంది, యేసు నామములో ఎంతో రక్షణ ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. మనకి దేని కొరకు ఎవరి దగ్గరికి వెళ్ళనవసరం లేదు. ఏ చెట్టుకి, ఏ రాయికి, ఏ రప్పకి మనము మొక్కనవసరం లేదు. యేసు నామము ఉచ్చరించుట చాలు, మరి నీకు సమస్తము సమకూడి జరుగుతుంది, నీకు రక్షణ కలుగుతుంది అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. ఫిలిప్పీయుల పత్రిక 2వ అధ్యాయము 9, 10, 11 ఒకసారి చూద్దాం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాళ్ళును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమే యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికారముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. తరతరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు తరతరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. చూసారా, ప్రతి మోకాలు యేసు నామమున వంగును, ప్రతి నాలుక యేసును కీర్తించును అని దేవుడు ఫిలిప్పీ పత్రికలో రాస్తున్నారు. ఎవరైతే ఆయన్ని ఒప్పుకుంటారో, ఎవరైతే ఆయన దేవుడు అని పిలుస్తారో, ఎవరైతే ఆయన రక్షకుడు అని పిలుస్తారో వారు తప్పక రక్షింపబడతారు,
మరి తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో యేసే దేవుడు. యేసు తప్ప వేరే దేవుడు లోకములో లేడు. ఆయన మరి నామములో ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక ఆయనను స్తుతించును అని చెప్పి దేవుడు రాస్తున్నారు. మరి అంత ధన్యత దేవుడు తండ్రి యేసు క్రీస్తు ప్రభువుకి ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాం. మనము కూడా ఆయనతో ఎత్తబడతామంట. అదేంటో చూద్దాం. 1 కొరింథీ 15:20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మొదట ప్రథమ ఫలముగా ఆయన లేపబడి ఉన్నాడు. ఆయన లేచాడు అనటానికి మనకి తెలుసు. మనకి దగ్గర నిదర్శనాలు ఉన్నాయి. తండ్రి అయిన దేవుడు మృతులలోంచి లేచి ఆరోహణుడైనట్టుగా మనము చూస్తున్నాం. అదే 15:52 చూద్దాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్ప పాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. చూసారా, మనము మృతి పొందము. ఈ శరీరము క్షయమైన శరీరము అక్షయ రూపము దాలుస్తుంది. అక్షయ రూపము దాల్చుకుని ఏ నామముతో మనము ఏ బాప్తిస్త నామముతో ఉన్నాము అదే బాప్తిస్త నామముతోటి పరలోకమునకు మనము లేపబడతాము. మనము తీసుకుని వెళ్ళబడతాము. నిద్రించిన వారు మొదట లేపబడతారు. మరి అప్పుడు జన్మించిన వారు రెండవ రాకడలో ఎవరైతే లోకములో విశ్వాసులు ఉంటారో వాళ్ళు ఈ శరీరముతోటే లేపబడతారు. అక్షయ శరీరము దాల్చుకుని వారు ఆరోహణమవుతారని చెప్పి ఇక్కడ దేవుడు రాస్తున్నట్టుగా చూస్తున్నాము. అలాగే ఆయన మన కొరకు విజ్ఞాపన చేసే దేవుడై ఉన్నాడంట. మరి ఆరోహణుడైన తండ్రి ఆయన మరి నేను వచ్చాను ఈ లోకంలోకి, నా పని ముగించుకుని వెళ్ళిపోయాను అని కాదు, కానీ మరి ఆయన మరలా పరలోక రాజ్యంలో చేరుకుని ఆయన అక్కడుండి కూడా మన గురించి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. రోమా 8:34. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచినవాడు, దేవుని కుడిప్రాక్షమున ఉన్నవాడు, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. చూసారా, దేవుని కుడిపార్శ్వమున కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేసేవాడు క్రీస్తు అయి ఉన్నాడు అని చెప్పి వాక్య గ్రంథంలో రాయబడి ఉంది. ఆయన నీతిమంతులుగా మనల్ని తీర్చి మరి విజ్ఞాపన ప్రార్థన మనకి చేస్తూ మన గురించి మనము పాపంలో పడిపోకుండా మన చుట్టూ మరి పరిశుద్ధాత్మ తండ్రిని ఉంచి ఆ పరిశుద్ధాత్మ తండ్రి మనం పాపం పడిపోకుండా ఆ ఆత్మ మనల్ని కాపాడుతూ ఉంటుంది. అలాగా కాపాడుతూ ఆయన అక్కడ ప్రార్థన చేస్తూ మన ఆత్మలను సంరక్షించి ఆయన రాజ్యంలో తీసుకుని వెళ్ళాలన్నదే దేవుని యొక్క మరి కోరిక అయి ఉన్నది. ఈ లోకంలో మనం ఉన్నాము, కానీ మరి లోకాస్తుల వైపు మరి లోకాస్తులు శరీరపు వాస, నేత్రాస, జీవపు డంబము, ఈ మూడే మనల్ని నాశనం చేసేవి. వీటికి దూరముగా ఉంటూ మనము మన ఘటాన్ని మనము కాపాడుకుంటూ మన ఆత్మను మనం కాపాడుకుంటూ ఆ తండ్రి అయిన పరిశుద్ధాత్మను మనం ఎరుకాల మనం పెట్టుకుని మరి మంచివారిగా మనం బ్రతికితే ఆయన యొక్క ఆ ప్రభు యొక్క విజ్ఞాపన ప్రార్థనల ద్వారా పరలోకపు అంతస్తు మనందరికీ దేవుడు దయచేసే దేవుడై ఉన్నాడు. మరి దాని గురించి మనము ఎదురు చూసేవారిగా ఉండాలి. ఈ లోకంలో ఈ జీవన పోరాటంలో మన పోరాటము మన బ్రతుకు కొరకు మన పొట్ట కొరకు మనము ఆరాటము పోరాటము చేస్తున్నాము, కానీ మన ఆత్మ కొరకు ఇంకా ఎక్కువగా పోరాటము చేయవలసిన వారిగా మనం ఉన్నాము. ప్రకటన 12:10. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. చూసారా, అపవాది ఇక్కడ మనల్ని నాశనం చేస్తూ ఉంటాడు.
పాపంలో పడవేస్తూ ఉంటాడు, మన వెనకాల ఉంటున్నాడు, మనల్ని నాశనం చేయడానికి చూస్తాడు. ఇదే కాకుండా అక్కడ ప్రభు దగ్గర, తండ్రి సృష్టికర్త దగ్గర మన గురించి మరి ఫిర్యాదు చేస్తాడంట. ఎదిగో నీ కుమారుడు అటువంటి అలా ఉన్నాడో, అలా చేస్తాడు, నీ కుమార్తె ఎలా చేస్తుంది, అదిగో ఆ కుమార్తె పాపం చేస్తుంది, ఆ చీకటిలో ఎవరికీ తెలియదు అనుకుంటుంది, కానీ నాకు తెలుసు ఆ కుమార్తె ఈ పాపము చేస్తుంది అని చెప్పి ఆ తండ్రి అయిన దేవుడి దగ్గర ఫిర్యాదు చేస్తాడంట ఈ సాతాను. అంచేత ఇక్కడ ఏమంటున్నారంటే రాత్రి పగళ్ళు మన గురించి ఫిర్యాదు చేసేది సాతాను దేవుడి దగ్గర. అంటే పరలోక రాజ్యంలో ఆ తండ్రి అయిన మరి యెహోవా దేవుడు ఆ సృష్టి ఆయన న్యాయాధిపతిగా కూర్చున్నప్పుడు మనుషులమైన మనము ముద్దాయిలుగా ఉంటాము. అలాగే ఈ సాతాను ఫిర్యాదు చేసే ఒక ఫిర్యాదు మన మీద కంప్లైంట్లు చేసేదిగా ఈ సాతాను ఉంటుంది. మనల్ని ఈ సాతాను నుంచి, ఈ ఫిర్యాదుల నుంచి కాపాడే ఆ లాయర్గా యేసుక్రీస్తు తండ్రి మన గురించి ఆయన తండ్రికి విజ్ఞాపనలు చేస్తున్నారంట. అంటే అక్కడ ఆయన మన కొరకు న్యాయాధిపతిగా, అంటే ఆ న్యాయాన్ని వాదించేవాడిగా ఆయన అక్కడ ఉంటూ మన కొరకు ఆయన విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాడు అని చెప్పి ఇక్కడ తెలియచేయబడింది. అంటే ఆయన మన కొరకు, అంటే పరలోకములో ఉన్నా సరే, భూలోకంలో ఉన్నా సరే, ఆయన మరి నీవు నేను ఎవరు నాశనం చెందకూడదని ఆశపడుతున్న దేవుడై ఉన్నాడు. ఎందుకంటే మరి ఈ లోక పాపంలో పడిపోయి నిత్య నరకాగ్నిలోకి మన ఆత్మను వెళ్ళిపోతే ఎప్పుడు అక్కడ నిత్యము నరకము, అగ్ని, మంట, చాలా దౌర్జన్యమైన భయంకరమైన స్థితి, అటువంటి వాటిలో మనం పడిపోకూడదని తండ్రి అయిన దేవుడు నీ గురించి, నా గురించి ఎంతో ప్రయత్నము దేవుడు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. అయితే మనం ఏమి చేస్తున్నాము? ఆయన యొక్క ప్రయత్నానికి సహకరిస్తున్నామా? ఆయన యొక్క ప్రయత్నానికి మనం సహకరిస్తున్నామా? ఆయన యొక్క విజ్ఞాపనలు చేస్తున్న దేవుడి కొరకు మనము మన ఘటాలని కాపాడుకుంటున్నామా లేదా అన్నది మన ఆత్మ విమర్శ మనము చేసుకోవాలి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. 1 యోహాను 2వ అధ్యాయం. జీవవాక్యమును గూర్చినది అదేనండి, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది యుండనో మేమేది వింటుమో, కనులారా ఏమి చూచితుమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచునో అది మీకు తెలియజేయుచున్నాము. 1 యోహాను 2వ అధ్యాయం 2. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకే ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపమునకు శాంతికరమై ఉన్నాడు. చూసారా చిన్నపిల్లలారా, సంఘములారా, మీరు పాపము చేయకుండాటకై సంగతులు మీకు బోధించుచున్నాను. ఎవడైనా పాపము చేస్తున్నాడలా నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది, అంటే న్యాయవాది, ఆ తండ్రి యొద్ద మన కొరకు ఉన్నాడు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మనము చేసే పాపములకు ఆయన మరి ప్రతిఫలం ఆయనకి పొందుకొని మరి శిలుమరణము పొందుకొని పాపాన్ని నుంచి లోకాన్ని విడుదల చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. ఈ విధముగా తండ్రి అయిన దేవుడు మన కొరకు శాంతికరమై ఉన్నాడు. మనము చేసే ప్రతి పాపములకు విమోచన కలగజేసే దేవుడై ఉన్నాడు యేసుక్రీస్తు తండ్రి. అలాగే మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. ఎలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. చూసారా, 2-3 కలిసి ప్రార్థన చేస్తే దేవుడైన తండ్రి మన మధ్యన ఉంటారు. మరి ఎంతోమందిగా ఉంటున్నాము కానీ మనము దేవుణ్ణి ప్రార్థించేవారిగా ఉండలేకపోవచ్చున్నాము. ఇద్దరు కూర్చొని ప్రార్థన చేసిన దేవుడు వాళ్ళ మధ్యకి వస్తాడు. అంచేత ఒక స్నేహితుడిని ఒకరిని మనం చేర్చుకుని వాళ్ళు కలిసి మరి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు మన మధ్యన ఉంటారు.
మనకి ఎంతో సమయం ఇప్పుడు దేవుడు ఈ లోకంలో ఈ కరోనా వల్ల ఎంతో భయంకరమైన స్థితి లోకంలో ఉండగా మరి ఎంతోమందికి విశ్రాంతి దేవుడు కలుగజేసినట్టుగా మరి ఇంటికి ఉండండి, బయటకు వెళ్ళవద్దు అని మరి లోకములో మరి అధికారులైన వారు చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఎంతో సమయం ఉంటుంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆ సృష్టికర్తకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆయనకు ప్రార్థన చేసి ఆయన్ని మెప్పించి ఆయన మనల్ని రక్షించే ఆ గొప్ప భాగ్యాన్ని మనము పొందుకోవాలి. అలాగే ఆత్మ కూడా మనకి సహాయం చేయడానికి మరి పరిశుద్ధాత్మ తండ్రి ఈ లోకంలో సంచారం చేయుచున్నది. ఇప్పుడు ఈ లోకంలో పరిశుద్ధాత్మ తండ్రి ఉన్నాడు, ఆయన సంచారం చేస్తున్నాడు ఆయన బిడ్డలందరినీ రక్షించడానికి. యోహాను సువార్త 16:7 యోహాను 16:7. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవనియు నీ వల్లనే కలిగినవని వారప్పుడు ఎరిగి ఉన్నారు. ఇక్కడ తండ్రి అయిన దేవుడు క్రీస్తు దేవుడి దగ్గర మన విశ్వాసము గురించి చెప్పుచున్నారు. మరి ఆయన అంగీకరించాము, మనకి తెలుసు యేసుక్రీస్తు తండ్రి దగ్గర నుంచి మన దగ్గరికి పంపి ఉన్నాడు అని చెప్పి ఈ విధముగా ఆయన అక్కడ చెప్తున్నట్టుగా మనము చూస్తున్నాము. అదే యోహాను సువార్త 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. చూసారా, పరిశుద్ధాత్మ తండ్రి ఆయన పని ఏంటంటే క్రీస్తు ఈ లోకములో 22,000 సంవత్సరాల క్రితము ఏదైతే చెప్పారో అది ఎల్లప్పుడూ క్రీస్తు విశ్వాసులకి జ్ఞాపకం చేసే దేవుడిగా ఆయన ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. ఆయన పని ఏంటంటే మరి ఆ క్రీస్తు యొక్క బోధనలు మనకి జ్ఞాపకం చేసే దేవుడై ఉన్నాడు. ఈ రోజుల్లో సంఘాలు నడుస్తున్నాయంటే పరిశుద్ధాత్మ ద్వారానే నడుస్తున్నాయి. ఈ వాక్య పరిచర్య జరుగుతుందంటే ఆ పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ప్రేరేపణ వలనే కలుగుచున్నది. మరి బోధకులైన వారు ఈ గ్రంథమును శోధించి ఆ ఆత్మ యొక్క బలాన్ని పొందుకొని మరి క్రీస్తు సంఘానికి మరి దేవుని యొక్క మర్మాలు బోధిస్తున్నారంటే అదంతా పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ప్రేరేపణ, ఆయన యొక్క ప్రేమై ఉన్నది. అలాగే అపోస్తల కార్యములు 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు మన మీదకి వచ్చినప్పుడు మనము శక్తి పొందుకొని క్రీస్తుకి సాక్షులుగా మనం ఉండగలుగుతాము అని చెప్పి పరిశుద్ధాత్మ తండ్రి సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఆత్మరూప అయితే ఇప్పుడు సంగమ చేతిలో ఆయన సేవా పరిచర్య పెట్టినట్టుగా కూడా మనము చూస్తున్నాము. ఈ ఆరోహణ దినమున దేవుడు మరి సంఘ చేతిలో సేవంట. మత్తయి సువార్త 28:19 చదువుదాం ఒకసారి. మత్తయి 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చూసారా, ఇక్కడ సంఘానికి గురుతర బాధ్యత దేవుడు అప్పగిస్తున్నారు. సమస్త లోకానికి వెళ్ళి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వాళ్ళకి బాప్తిసం ఇచ్చి వాళ్ళందరినీ పాపము నుంచి ప్రక్షాళన చేసి పరిశుద్ధులుగా మార్చి క్రీస్తు విశ్వాసులుగా మార్చి సంఘములకు తీసుకొచ్చి సంఘ బోధన చేసి క్రీస్తు యొక్క ఆ మర్మములు తెలియజేసి వారి ఆత్మను సిద్ధింపచేసి
పరలోక రాజ్యానికి చేర్చడానికి వారిని సిద్ధము చేయనని మనకి బాధ్యత అప్పగిస్తున్నారు. మరి సంఘస్థులమైన మనం ఏం చేస్తున్నాం? బిడ్డలమైన క్రీస్తు బిడ్డలమైన మనము ఏం చేస్తున్నాం? మనం ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపిస్తున్నాం? దేవుని సేవ ఎక్కడ వరకు చేస్తున్నాం? ఎంతవరకు చేస్తున్నాం? మరి ఒక ప్రార్థన మనము చేయగలుగుతున్నామా? మరి ఒకరి గురించి ప్రార్థన చేయగలుగుతున్నామా? ఎవరైనా ఒకరు కష్టంలో ఉంటే వాళ్ళని ఆదుకోగలుగుతున్నామా? వాళ్ళకి ఆదుకుని వాళ్ళకి క్రీస్తు గురించి చెప్పగలుగుతున్నామా? ఎన్నో పనులు దేవుడు మనకు అప్పగించాడు. మరి ఏం చేస్తున్నాం? మనం ఏమీ చేయట్లేదు. మనము మన కుటుంబము బాగుందా లేదా? డబ్బులు మనం పోగు చేసుకున్నామా లేదా? మన బ్యాంక్ బ్యాలెన్స్లు పెట్టుకున్నామా లేదా? మరి మంచి ఇల్లు కట్టుకున్నామా లేదా? నా కూతురికి పెళ్లి చేసామా లేదా? నా కొడుక్కి మంచి ఉద్యోగము మంచి చదువు చదివించామా లేదా? ఇదే ఈ లోకమా పోరాటంలో పడిపోతున్నాము. కానీ ఇవన్నీ చేయొద్దని నేను అంటలేదు, కానీ వాటితో పాటు క్రీస్తు సేవ కూడా ప్రతి ఒక్కరూ చేయవలసిన వారైనారు. ఆయన ప్రత్యేకంగా నీ చేతిలోను నా చేతిలోను ఈ బాధ్యత అప్పగించారు. క్రీస్తు పరిచర్య ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. నీ కొడుకుని డాక్టర్ని చేయడం లేదా నీ కూతురిని డాక్టర్ని చేయడం కంటే ఎంతో ఘనమైన కార్యము క్రీస్తు సేవ. నీవు గొప్ప ఇల్లు కట్టుకోవడం కంటే ఘనమైనది క్రీస్తు సేవ. కొంతమందికి ఆకలితో ఉన్న వాళ్ళ బాధలు ఆకలి తీరుస్తే అది ఎంతో గొప్ప సేవ. మరి ఇటువంటి సేవ దేవుడు చేయమని నిన్ను నన్ను హెచ్చరిక చేస్తున్నారు. మరి సంఘం ఈ రోజుల్లో ఏం చేస్తుంది? ఎంతోమంది చేస్తున్నారు, సేవా పరిచయం చేస్తున్నారు. ఎంతోమంది ఎన్నో విధాలుగా ఆదుకుంటున్నారు. కొంతమంది ఏమీ చేయలేని స్థితిలో ఉంటున్నారు. మేమేం చేయగలమండి, మా దగ్గరే ఉందండి అనే స్థితిలో కూడా చాలామంది ఉంటున్నారు. ఏమీ లేనప్పుడు కూడా మనం చేసేవారిగా ఉండాలి. 10 పైసలు మన దగ్గర ఉన్నప్పుడు ఒక 5 పైసలు వాళ్ళకి, 5 పైసలు మనము ఖర్చు పెట్టుకునే వారిగా ఉండాలి. అటువంటి ధన్యత దేవుడు మరి మనందరికీ ఇచ్చేలాగా దేవునికి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఇది ఎంతో గొప్పమైనది. క్రీస్తు సేవ, సంఘ సేవ చాలా ప్రాముఖ్యమైనది. ఈ కరోనా సమయంలో ఎంతోమంది ఆహారం లేకుండా దయనీయమైన స్థితిలో మనం చూస్తున్నాం. అదిగో ఇండియా దేశంలో ప్రభు ఒక అబ్బాయి మరి ఆహారం లేక మరి ఏదో కుక్కని తిన్నాడని చెప్పి చాలా దయనీయమైన స్థితి. ఎన్నో ఆయన దుర్వార్తలు మనం వింటున్నాం. మనం ఇటువంటి వారందరికీ ఆదుకునే అవకాశం మనకు దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎంతమందికి సహాయం చేయగలుగుతున్నాం? ఎవరికి హెల్ప్ చేయగలుగుతున్నాం? అంచేత మరి సంఘం చేతిలో ఆయన సేవా బాధ్యత అప్పగించినట్టుగా మనం చూస్తున్నాము. విశ్వాసులని అవిశ్వాసులని ప్రభు తెలియని వారిని మరి లోకములో నశించిపోవచ్చిన ఆత్మలను రక్షించే బాధ్యత దేవుడు మనందరికీ ఇచ్చినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాము. ఇది సంఘస్థులందరి పని అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు. అలాగే లూకా 19వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుదాం. తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మిన్నలు వేసి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను. చూసారా, ఇక్కడ 10 మీనాలు ఇచ్చి వ్యాపారం చేయండి అని చెప్పినట్టుగా చూస్తున్నాము. అంటే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు. కొంతమందికి 10 మీనాలు ఉంటాయి, ఎక్కువ ఆస్తి ఉంటుంది. కొంతమందికి 5 మీనాలు ఉంటాయి, సగం కొంచెం ఆస్తి ఉంటుంది. కొంతమందికి 1 మీనాయే ఉంటుంది, తక్కువ ఉంటుంది. అందరూ వాళ్ళ యొక్క స్తోమతను బట్టి సహాయం చేసేవారిగా ఉండాలి అన్నదే దేవుని యొక్క ఆశ. మరి పెద్ద చెట్టు ఉంటే దాని యొక్క గాలి వీస్తే ఎంతో గొప్ప గాలి, ఎంతో మందికి అది ఉపయోగపడుతుంది. చిన్న చెట్టు గాలి వేస్తే చిన్నగా ఆ పక్కన ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. మనం ఎంత ఉపయోగపడ్డాము అనేది మన యొక్క అవకాశం. మన అవకాశాన్ని వాడుకుని మనము ఎంత ఎక్కువ మందికి మనం ఆ చల్లని గాలి అందించేవారిగా మనం ఉన్నామా అన్నదే దేవుని యొక్క ఆశయం. అది మరి ఎటువంటి సత్ప్రవర్తన మనము కలిగి ఉండాలి. ఇటువంటి మంచి కార్యములు చేసేవారిగా మనం ఉండాలన్నదే దేవుని యొక్క ఆశయం. అది ఆయన మరి ఏం చెప్తున్నారంటే, మీరు సహాయం చేయండి, క్రీస్తు యొక్క సేవ చేయండి, క్రీస్తు యొక్క పరిచర్య చేయండి
అని చెప్పి ఆయన చేస్తున్నట్టుగా చూస్తున్నాం. అలాగే అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దాం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారు కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఈ ఆరోహణ జరిగినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 9వ వచనంలో వారు చూచుచుండగా ఆరోహణమాయెను అని రాయబడి ఉంది. 10వ వచనం చూద్దాం. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరు చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకునిన 2 మనుషులు వారి యొద్ద నిలిచిరి. ఇక్కడ 2 దేవదూతలు. తండ్రి అలాగా మేఘముల మీద ఆరోహణుడై వెళ్ళిపోవచ్చుండగా, మేఘం ఆయన్ని కొనిపోవచ్చుండగా, మరి శిష్యులైన వారు యెరూషలేము వాసులందరూ ఆ కొండ మీద నుంచి అలాగ చూస్తూ ఉండగా, మరి ఆయన ప్రభు అదృశ్యుడైన తర్వాత 2 దేవదూతలు వాళ్ళకి కనిపించినట్టుగా చూస్తున్నాము. అలాగే 11వ వచనం చూద్దాం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. చూసారా, ఆ దూతలు ఏం చెప్తున్నారు? ఈయన వెళ్ళారు, మరలా ఆయన తిరిగి వస్తారు. వెళ్ళటము ఆరోహణ, తిరిగి రావటం అవరోహణ. ఇప్పుడు అవరోహణ గురించి మనము నేర్చుకుంటాం. చివరి భాగము ఈ అవరోహణ అంటే తండ్రి అయిన దేవుడు తిరిగి మరి లోకములకి రావడము. జకర్యా 14వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుదాం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలివ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలివ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి, సగము కొండ ఉత్తరము తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును. కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడెను. అవరోహణ ఎలా జరుగుతుందంటే, అవరోహణ అంటే రెండవ రాకడ ఎలా జరుగుతుందంటే, ఆ దినమున మేఘాలతోటి ఆయన తిరిగి వస్తారు. ఏ మేఘముతోటి ఆయన పైకి వెళ్ళారో అదే మేఘంతో తిరిగి వస్తారు. శరీరముతో వస్తారు. ఆయన వచ్చినప్పుడు అందరికీ కనిపిస్తారు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇండియా దేశంలో ఉన్న వారికి, అమెరికా దేశంలో ఉన్న వారికి, దుబాయ్ దేశంలో ఉన్న వారికి, ప్రపంచంలో ఏ మూలనున్న వారికైనా ఆయన కనిపిస్తారు. రెండవ రాకడలో ఆయన అందరికీ కనిపించే విధముగా ఈ లోకానికి తిరిగి వస్తారు. వచ్చి ఎక్కడికి వస్తారంట? యెరూషలేము అంటే ఈ భూలోకానికి సెంటర్ పాయింట్ అయిన యెరూషలేము దగ్గరికి, ఒలీవ కొండ మీదకి ఆయన వస్తారు. అక్కడ వచ్చి ఆయన అక్కడ ఒలీవ కొండ మీద పాదము పెట్టగానే అది 2గా చీలుతుంది అని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎందుకంటే హర్మగొద్దేని యుద్ధము జరుగుతుంది అక్కడ. ప్రభు అయిన తండ్రి యొక్క ఆ పరలోక పరిశుద్ధులకి అలాగే సాతాను అనుచరులకి మధ్య యుద్ధము జరుగుతుంది. దాని గురించి ఆ యొక్క భాగము రాయబడి ఉంది. ఆయన జడ్జిగా అంటే న్యాయాధిపతిగా మొదటిలో రక్షకుడుగా వచ్చాడు. నన్ను రక్షించడానికి వచ్చాడు. రెండోసారి వచ్చినప్పుడు తీర్పరిగా వస్తాడు. పాపము చేస్తున్న వాళ్ళని నరకాగ్నికి పంపిస్తాడు. మరి పుణ్యము చేసుకున్న వాళ్ళు, మంచి మనసు ఉన్న వాళ్ళు, విశ్వాసులైన వారు, మారు మనసు కలిగిన వారు పరలోక రాజ్యానికి ఎత్తబడతారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనం. మత్తయి 24:30. అప్పుడు మనిషి కుమారుని చూచిన ఆకాశమందు కనబడెను. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోనూ మహిమతోనూ ఆకాశ మేఘరుడై వచ్చుట చూసి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. చూసారా, రెండవ రాకడలో భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారంట. ఇప్పుడు క్రీస్తుని ఎరగని వారు, క్రీస్తుని మరి
దూరముగా ఉంచువారు, క్రీస్తు అంటే అసహ్యపడేవారు, కోపపడేవారు, రకరకాలైన వాళ్ళందరూ రొమ్ము కొట్టుకుంటారంట. అప్పుడు ఎందుకు చెప్తున్నాడంటే దేవుడు ఆయన అందరూ రక్షింపబడాలి అని. అంటే విశ్వాసులమైన మనము మరి క్రీస్తుని ఎరగని బిడ్డలు కూడా ఆయన బిడ్డలై ఉన్నారు. లోకములో జనించిన ప్రతి మానవుడు ఆ సృష్టికర్త యొక్క బిడ్డ అయి ఉన్నాడు. అందరూ రక్షింపబడాలని ఆశపడుతున్నప్పుడు వీళ్ళు ఈ ప్రవర్తనతోటి దూరము చేసుకుని దేవుణ్ణి దూరము చేసుకుని బ్రతుకుతున్నారే, వాళ్ళందరూ రొమ్ము కొట్టుకుంటారంట. అయ్యో ఆ ప్రభు వస్తున్నాడే, వాళ్ళ విశ్వాసాలందరినీ తీసుకుని వెళ్ళిపోతాడే, మనం ఉండిపోతాము ఇక్కడ, నిత్య నరకాగ్ని, కష్టము, శ్రమ, మరి ఎంతో భయంకరమైన స్థితి ఉంటుంది అని చెప్పి వాళ్ళందరూ రొమ్ము కొట్టుకుంటారు అని చెప్పి ఇక్కడ గ్రంథంలో రాయబడి ఉంది. మరి మనము ఆయనతో వెళ్ళేవారిగా ఉందామా, ఇక్కడే ఉండిపోయి రొమ్ము కొట్టుకునే వారిగా ఉంటామా అన్నది దేవుడు మనకి అప్పగిస్తున్నారు. అలాగే ప్రకటన 11:7 చూద్దాం ఒకసారి. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. ఒకసారి అండి, ప్రకటన 1:7. 1:7. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచెను, ఆయనను పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచెదరు. అవును, ఆమేన్. చూసారా, అందరూ చూస్తారంట. ఎవరు చూస్తారు? ప్రతి నేత్రము, లోకములో ఉన్న ప్రతి నేత్రము చూస్తుంది. పాపి అయిన వాడు చూస్తాడు, పరిశుద్ధుడైన వాడు చూస్తాడు, క్రీస్తు విశ్వాసి చూస్తాడు, క్రీస్తు అవిశ్వాసి చూస్తాడు అని చెప్పి రాయబడి ఉంది. అలాగే మరి భూజనులందరూ చూస్తారు, రొమ్ము కొట్టుకుంటారు అనేది రాయబడి ఉంది. మరి అంత భయంకరమైన స్థితి ఈ లోకానికి రాబోవచ్చున్నది. ఈ కరోనా ఏమీ కాదండి, ఈ శ్రమలు ఏమీ కాదు. భయంకరమైన శ్రమలు ఇంకా ముందు ఉన్నాయి లోకంలోకి వచ్చేవి. మరి వీటికే మనం తట్టుకోలేకపోతున్నాం. వాటికి ఎలా తట్టుకోగలుగుతాం అంటే దేవుని యొక్క కృప కావాలి, ఆయన యొక్క ప్రార్థన కావాలి, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆ యొక్క ఆదరణ మనకి కావాలి. ఇవి కావాలి అంటే మనం పరిశుద్ధముగా బ్రతకాలి, పాపమును విడిచిపెట్టి పరిశుద్ధముగా బ్రతికే వారిగా ఉండాలి. అలాగే చివరిగా లూకాసు వార్త 21:27-28. లూకా 21:27. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మెగరుడై వచ్చుట చూతురు. ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకుని మీ తలలెత్తుకునుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. చూసారా, మన విడుదల సమీపిస్తుంది. ఆ రెండవ రాకడ వచ్చినప్పుడు మనకు విడుదల కలుగుతుంది. ఈ లోకంలో ఉన్నంత కాలము శ్రమే, ఈ లోకంలో ఉన్నంత కాలము కష్టమే. అనుదినము మనము శ్రమించాలి, కష్టపడాలి. దేంట్లో ఈలోపు మన ఇచ్చా భోగముల నిమిత్తము కొన్ని పాపములు మనము చేస్తూ ఉంటాం. వీటన్నిటి నుండి విడుదల కావాలంటే, ఆ పరిశుద్ధ దినము మనకి రావాలంట. మనకి ఆ విడుదల, రెండవ రాకడే మనకి విడుదల. ఆ విడుదల మనము పొందుకునే వారిగా ఉండాలి. ఆ రెండవ రాకడలో మనకి లోకము నుంచి విడుదల కలగజేసి ఆ నిత్య పరలోక రాజ్యంలోకి మనం వెళ్తాము. అక్కడ ఎంత వర్ణనాతీతము, హేమము లాంటిది చల్లని ప్రదేశము, ఒక ఏసీ అవసరం లేదు. మంచు కొండల మధ్యన ఉన్నట్టుగా మనము ఎంతో రమణీయమైన వాతావరణంలో చల్లగా టిఫిన్ చేయాలి, లంచ్ చేయాలి, డిన్నర్ చేయాలి అనే టెన్షన్ లేదు. ఆ కిచెన్లో వండుకోవాలనే టెన్షన్ లేదు. ఆ సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులు తెచ్చుకోవాలనే టెన్షన్ లేదు. మరి పొద్దునే లేచి ఉద్యోగం చేయాలన్న టెన్షన్ లేదు. ఆ తండ్రి అయిన దేవుణ్ణి, ఆ మహిమగల దేవుణ్ణి, ఆ యొక్క మహిమా స్వరూపమైన దేవుణ్ణి చూస్తూ మన కళ్ళకి ఆనంద బాష్పాలు, ఆనందముతో మన కళ్ళు నిండుతాయంట. అంత రమణీయమైన స్థితిలో మనం ఉంటాము. ఏ టెన్షను,
ఏ బాధ, ఏ చింత ఏమీ ఉండదు. మరి ఎంతో విడుదల, ఎంతో రక్షణ, ఎంతో విశ్రాంతి ఆ పరలోక రాజ్యమును మన కొరకు ఎదురు చూస్తుంది. మరి ఆ దినము వచ్చే వరకు మనము మన ఆత్మలని కాపాడుకుంటూ ఉండాలి. ఆ దినము వచ్చే వరకు మనము పాపంలో పడిపోకుండా ఉండాలి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే వారి వారి ఘటాలని, వారి వారి ఆత్మలను కాపాడుకోవాలి, పరిశుద్ధముగా కాపాడుకోవాలి, దేవుడి కొరకు ఎదురు చూడాలి. అప్పుడు ఇది చూసారా ఎంత చక్కగా రాశారో, మీ విడుదల సమీపించుచున్నదనెను. అప్పుడే విడుదల మనకి, ఆ రెండవ రాకడలోనే మనకి విడుదల. అప్పటి వరకు మనకు విడుదల లేదు. అంచేత అప్పటి వరకు మనం విడుదల కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. కాబట్టి మనం మనల్ని రక్షించుకోవాలి, మనల్ని కాపాడుకోవాలంటే దేవుని కార్యములు చేయాలి, కొన్ని కార్యములు చేయాలి, ఇతరులకి సహకరించాలి, ఇతరులకి ఆదుకోవాలి. అలాగే దేవుని కార్యములు, దేవుని సువార్త పరిచర్య చేయాలి, దేవుడి కొరకు మరి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడాలి. అటువంటి ధన్యత దేవుడు మనందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించును గాక. అక్షయ దేహము దాచితివేవు ఆనందముందు మీ లక్షల కొలది శ్రమలు వచ్చిన లక్ష్యము పెట్టకుమి, నీవు లక్ష్యము పెట్టకుమి. సాద్విలాస్ జయము కీర్తనలు జయ శబ్దముతో రయముగా పాడండి, జయము జయమాయను లేండి, జయమే క్రీస్తు చరిత్రయంతట జయమే మరణమునా కూడా జయమే నిత్యమును. సాద్విలాస్ అందరికీ మన్నాతండి. ముగింపు ప్రార్థన చేసుకుందాము. మరి మీ సొంత ప్రార్థనలో మరి ప్రతి ఒక్కరి గురించి మన సంఘంలో కూడా చాలామంది ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు మెసేజ్ పెడుతూ ఉన్నారు. మరి మీరందరూ కూడా బాధ్యతగా ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆరాధన దీవెనలు పొందుకోవాలని ఈ మా చిన్న ప్రయత్నాన్ని మీరు అందరూ సహకరించి మరి మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు కనుక మరి మీకు ఎలాది మరణాతలు మేము చెప్పుకుంటూ ఉన్నాము. మీ అందరికీ మరణాత. ముగింపు ప్రార్థన చేసుకున్నామండి. సర్వత్వైన ఓ దేవా, సర్వలోకమునకు నీ సువార్త అందించుము, సర్వ మతముల వారికి నీ శుభవార్త అందించుము. నీ సంఘము తాను నేర్చుకున్న విశ్వాసములో మాదిరిగా లోకము ఎదుట నిలవబడగల శక్తి దయచేయుము. మత తత్కారములు, మిషన్ వివాదములు, తప్పుడు బోధలు, పాప శోధనలు, పాపము వలన కలుగు నష్టములు, వీటినన్నిటి నుండి మమ్మను తప్పించుము. కరువు కాలంలో, వ్యాధి కాలంలో, అజ్ఞాన కాలంలో వాటి మూలముగా మానవులను నీ తట్టు త్రిప్పుము. లోకమునకు ఉపకారముగా ఏర్పడుచున్న అన్ని పనుల మీద నీ దీవెన కుమ్మరించుము. విశ్వాసులను నీ పరిశుద్ధాత్మతో నింపి ప్రభు యేసు యొక్క రెండవ రాకడకు సిద్ధపరచుము. ప్రతి కుటుంబంలోని వారిని, బీదలను, పాఠశాలను, అనాథశాలను, బైబిల్ సొసైటీని, ట్రాక్టివ్ సొసైటీని, అన్ని వృత్తులను నీటి మీదను మెట్టల మీదను నిర్జన ప్రదేశంలోను గాలిలోను ప్రయాణం చేయి ప్రయాణికులను ప్రభుత్వం వారి ఏర్పాటులను కాపుదల గలని స్వాధీనమందు వర్ధల చేయుము. జ్యోతుల మీదను, పక్షుల మీదను, పశ్చాదుల మీదను, వృక్షాదుల మీదను, పంటల మీదను అనగా నీ యావత్తు సృష్టి మీదను నిత్యము కరుణా దృష్టిని ప్రకాశింపచేయుచుండుము. ఆ వస్తువును ఈ జీవిని దేవుడు దీవింపలేదు అని నేరము నీ మీదకు రానియ్యకుము. అన్యాయము, అవమానములు, దోపిడీలు, హత్యలు, నిరాశలు, దుర్మరణములు, భూకంపములు, యుద్ధములు, అకస్మాత్తుగా రానేయున్న అపాయములు మొదలగు గండముల నుండి ప్రజలను విమోచింపుము. యంత్రముల యందును అగ్ని యందును పని చేయువారిని, కత్తులు చేయువారిని, ఉపయోగకరమైన పనులు చేయువారిని, మట్టితోనూ రాగితోనూ కంచు మొదలగు లోహములతోనూ పాత్రలు పనిముట్లు చేయువారిని, కర్రతో పని చేయువారిని, వస్త్రములు వారిని, పశువులను మందలను కాయువారిని కాపాడుము.
ఇండ్లు, గోపురములు, మేడలు, దేవాలయములు మొదలగు కట్టడములు కట్టువారిని దీవించుము. మంచి మంచి పుస్తకములు, పత్రికలు ప్రచురించు వారికి, చిక్కులలో నున్న వారికి, మంచి సలహాలిచ్చు వారికి కావలసిన జ్ఞానము, ఉపాయము, దీర్ఘాలోచన, పరిశీలన శక్తి అనుగ్రహించుము. మనుషులతో పాటు వ్యాధులను, దెబ్బలను, దినాహారములను కలిగి ఉన్న పశ్చాదులను, పక్షులను కనికరించుము. లోకములోనున్న ప్రార్థన పరులందరికీ తరచుగా సార్వాంశము జ్ఞాపకము చేసి వారి చేత పట్టుదలగా ప్రార్థనలు చేయించుము. ఎట్టి వారిని గురించి అనను, ఇటువంటి వారిని గురించి అనను మరొక ప్రార్థించినట్లు వారిని ప్రేరేపించుము. ఆయా వృత్తులకును ఉద్యోగములను అనేకులు ఏర్పడి ఉన్నట్లు ప్రత్యేకముగా ప్రార్థన ఉద్యోగముల మీద కూడా కొందరిని ఏర్పరచుమని వేడుకొనుచున్నాము. యంత్రములలోను, గనులలోను, సొరంగములలోను నీటి అడుగునున్న పనిచేయు వారిని కాపాడుము. విష పురుగుల నుండి, క్రూర మృగముల నుండి, దుర్జనుల నుండి మమ్మును తప్పించుము. ఏ అంశ ప్రార్థన మేము మరిచితమో అదియు నీకు సమర్పించుచున్నాము. మేము అడుగువాటన్నిటికంటేను, ఊహించువాటన్నిటికంటేను అత్యధికముగా జయచూచిన ఓ తండ్రి, మా అంతరంగ ప్రార్థనలు, మా బహిరంగ ప్రార్థనలు యుక్త కాలమందు నెరవేరునట్లు మా ప్రార్థనా స్తుతులు త్వరగా రానియున్న యేసు ప్రభు ద్వారా ఆలకించుమని వేడుకొనుచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా అపరాధములు క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనకు తేక తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరముగా తండ్రి. ఆమేన్. ప్రభేసు రక్తము జయము ఫలం ప్రవేశత్వం జయము ఫలం ప్రవేశత్వం సంపూర్ణ విజయం అపవాదిత కంట నాశనము. హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దీవెన. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఆమేన్. యెహోవా నీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆమేన్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడయుండును గాక. ఆమేన్. మరణాత అందరికీ మరణాతండి. మరి దేవుడు ఇంతవరకు ఆయన కృపలో మనం భద్రం చేసుకుని ఈ కార్యక్రమాన్ని దీవించినందుకు త్రియేక దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి వచ్చే వారం మళ్ళా దేశాన్ని కలుసుకుందాం. మరి మీ అందరూ మీ ప్రార్థన అవసరతలు మన వాట్సాప్ గ్రూప్లో పెడితే మీ గురించి ప్రార్థన చేస్తాం. అలాగే ఈరోజు చేసిన ప్రార్థన అంశములు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన గురించి ప్రార్థన చేయండి. మరి ఎల్లప్పుడూ ప్రభుని స్తుతించే వారిగా ఉంటాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ మరణం.